హలో అండి, వెల్కమ్ టు స్వీట్ మిర్చి. ఈరోజు వీడియోలో రుచికరమైన సాంబార్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: 1 కప్పు కందిపప్పు, సాంబార్ వెజిటేబుల్స్. ఇక్కడ నేను బెండకాయలు, దొండకాయలు, క్యారెట్, పచ్చిమిర్చి, సొరకాయ, బంగాళదుంప, టమాటో, ఉల్లిపాయలు, 1 దోసకాయ, అలాగే 1 ములక్కాయ తీసుకున్నాను. వీటన్నింటిని కట్ చేసి పెట్టుకున్నాక వీటితో పాటు కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, చింతపండుని కూడా తీసుకోండి. రుచి కోసం కొద్దిగా పచ్చి కొబ్బరి, ఇంకా బెల్లం. సాంబార్ పౌడర్ ప్రిపేర్ చేసుకోవడానికి 4 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సాయపప్పు, 1 టేబుల్ స్పూన్ కందిపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకోండి. అలాగే 4 టేబుల్ స్పూన్ల ఆయిల్, రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపుని తీసుకోండి. ముందుగా కందిపప్పుని ఉడికించి పెట్టుకుందాం. దీనికోసం ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఇందులో 1 కప్పు కందిపప్పు వేసి వాష్ చేసి పెట్టుకోండి. తర్వాత 2 కప్పుల వాటర్ని యాడ్ చేయండి. మనం తీసుకున్న కందిపప్పుకి డబుల్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ మంచి నూనె వేసి మూత పెట్టి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ప్రెషర్ పోయేలోపు ఒక బౌల్లో నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుని వాటర్ యాడ్ చేసి నానబెట్టుకోవాలి. పప్పు ఉడికిపోయిందండి. ఒకసారి దీన్ని మీరు చెక్ చేయొచ్చు. ఇలా ఒక పప్పుని చేత్తో నలిపి చూడండి. అది పూర్తిగా నలిగిపోతే పప్పు రెడీ అయిపోయినట్టే. తర్వాత దీన్ని మ్యాష్ చేసుకోండి. ఇప్పుడు సాంబార్ పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులో సాంబార్ స్పైసెస్ని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోండి. సాంబార్ పౌడర్ రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు సాంబార్ని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ సాయపప్పు, 4 ఎండుమిర్చి, 5 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా క్రష్ చేసి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని దీనికి యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి మిక్స్ చేసుకోండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మిక్స్ చేయండి. ఇప్పుడు దీనిలో నానబెట్టుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేయండి. దీన్ని పులుపుకు సరిపడా యాడ్ చేసుకోండి. తర్వాత 3 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేయండి. వీటన్నింటిని మరొకసారి మిక్స్ చేసుకుని ముందుగానే ఉడికించి మ్యాష్ చేసుకున్న పప్పుని దీనికి యాడ్ చేసుకోండి. అదే కప్పుతో మరొక కప్పు వాటర్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన పప్పు వాటర్లో బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోండి. తర్వాత రెడీ చేసి పెట్టుకున్న సాంబార్ పౌడర్ని యాడ్ చేసుకోండి. సాంబార్ పౌడర్ అంతా మిక్స్ అయిన తర్వాత ఒక చిన్న ముక్క బెల్లంని యాడ్ చేసుకోండి. ఇది ఆప్షనల్ అండి. బెల్లం యాడ్ చేయడం వల్ల సాంబార్ చాలా రుచిగా వస్తుంది. వీటిని కొద్దిగా దగ్గర పడేంత వరకు మరిగించుకోండి. తర్వాత 2 రెబ్బల కరివేపాకు, కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసి మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి.
ఒకసారి టేస్ట్ చేసి రుచికి సరిపడా ఉప్పు అలాగే కారంని యాడ్ చేసుకోండి. కారం మనం స్టార్టింగ్లోనే 1 టేబుల్ స్పూన్ వేసాం, ఇంకా సాంబార్ పౌడర్లో కూడా రెడ్ చిల్లీస్ వేసాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి. వీటిని మిక్స్ చేసి మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. లాస్ట్లో తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. తర్వాత కొద్దిగా చిక్కబడేంత వరకు మరిగించుకోండి. సాంబార్ రెడీ అయిపోయిందండి. దీనిలో వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా కుక్ అయ్యాయి. దీన్ని మీరు వేడివేడిగా సర్వ్ చేసుకోండి. చూసారు కదా రుచికరమైన సాంబార్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేశామో. దీన్ని మీరు తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, స్వీట్ మిర్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.